హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పల్లీల పొడి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పల్లీలు తీసుకుంటున్నానండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి, గ్యాస్ వెలిగించుదాం. దీనిలో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి దోరగా బాగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే పొడి టేస్ట్గా ఉంటుంది. హైలో పెట్టి వేయించుకుంటే బాగుండవు, సిమ్లో పెట్టి వేగితేనే బాగా వేగుతాయి. ఇలా ఒక టైం పడుతుంది. ఒక 6-7 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. చిట్టపట్టమని సౌండ్ వస్తాయండి వేగిపోతే. సిమ్లో పెట్టి వేయించుకుంటే అలా తర్వాత అప్పుడు వేగిపోయినట్టు అనమాట. వేగిపోయండి పల్లీలు. ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇదొకటి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదిగోండి, ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి చల్లగా కావాలన్నమాట, పక్కన పెట్టి ఉంచుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకుందాం మళ్ళీ. ఇప్పుడు ధనియాలు ఇదిగోండి, ఈ స్పూన్తో తీసుకుంటున్నాను. టేబుల్ స్పూను 3 స్పూన్స్ అనమాట, 3 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇవి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగగానే నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం ఇందులో. ఇదిగోండి, ఇది కొంచెం వేగిన వెంటనే మనం జీలకర్ర అనమాట ఇది వేసుకోవాలి. ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి ఇలా వేయించుకోవాలి. ఇదిగోటి శనగపప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. హైలో పెట్టకూడదు, ఫ్లేము సిమ్లోనే ఉండాలి. నెక్స్ట్ ఇందులో మిరపకాయలు, ఎండుమిర్చి నేనైతే ఒక 15 మిరపకాయలు వేసుకున్నానండి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇవన్నీ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇవి హైలో పెట్టి వేయించామంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగం మాడిపోతాయి. సిమ్లో పెడితే అన్నీ నీట్గా వేగుతాయి అన్నమాట. వేగిపోయండి. ఇలాగా దోరగా వేగాలి. అన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇలాగా నీట్గా వేగుతాయి. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇందులో చిన్న స్పూన్ ఇది, దీంతో ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచుకోవాలన్నమాట. ఆ వేడికి అది కూడా వేగిపోతుంది. అలాగా గ్యాస్ ఆఫ్ చేసేసిన వెంటనే ఆ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఆ బాండీ వేడికేమో అది వేడవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి ఇది చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి. ఇవి వేపుకున్నవన్నీ
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ముందుగుండా ఈ ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవి మిక్సీ చేసుకోవాలన్నమాట. ముందు పౌడర్లా చేసుకోవాలి. ఇవి ముందు చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట. ఇదిగోటిని ఇవి మిక్సీ చేస్తాను. ఈ ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నవన్నీ ముందుగా పౌడర్ కొట్టుకోవాలన్నమాట. ఇవి మెత్తగా ఆడుకున్న తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా ఇలా కలిపేసి మనం చూసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. ఒకసారి మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఆపి, ఆన్ చేసి ఆపుతూ అలా చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు మిక్సీ చేస్తామంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. చూసుకుంటూ ఇదిగోటిని ఇలాగా మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ ఇలా కలుపుకుంటూ స్పూన్ తోటి ఇలా చేసుకోవాలన్నమాట. లేకపోతే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది చూసుకుంటూ చేసుకోకపోతే. ఇక రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం. మనం సాల్ట్ గట్టా ఇప్పుడు చూసుకోవచ్చండి. కొంచెం టేస్ట్ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను వేసిన దానికైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం దీన్ని. పల్లీల పొడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి వేడిగా వేడి అన్నంలోకేమో తింటే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకొని తింటే ఈ పొడి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.